హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ శాతాలకు సంబంధించిన కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మీరు కనుక ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, మరి ఏ ఎగ్జామ్ రాసినా సరే డెఫినెట్లీగా పర్సంటేజ్ అనే టాపిక్ నుండి సో 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. అండ్ దట్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి అండ్ వెరీ డెడ్ ఈజీ టాపిక్ అండి. ఓకే, సో ఎందుకంటే పర్సంటేజ్ టాపిక్ ఒకటి ప్రాపర్గా వస్తే మీకు సో ఎస్ఐ అండ్ సిఐ అండి, సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ అండ్ చక్రవడ్డీ, ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అన్ని కాన్సెప్ట్స్లో అండి శాతాలు అనే కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి. దట్స్ వై వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, సో శాతాలు ఓకే వాటికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఓకే, సో వాటికి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారండి. ఓకే, సో చూద్దామండి క్లియర్గా ఇక్కడ. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన సో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఈ క్వశ్చన్స్ అని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఓకే, సో చూద్దామండి ఒకసారి మనం ఇక్కడ. ఎస్, సో ఫస్ట్ చూద్దామండి ఒకసారి చిన్న కాన్సెప్ట్ చూసుకుందాం పర్సంటేజెస్ ని మనం. సో దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 360 అనే నంబర్ తీసుకుందామండి ఇక్కడ మనం. అంటే మరి ఏ నెంబర్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ మనం. సో 360 అనేది ఎంత పర్సంటేజ్ అండి? 100%. ఓకే, పర్సంటేజ్ అంటే పర్ 100 అంటే మరి ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆ నెంబర్ మనం ఏమనుకుంటామండి? 100% అనుకుంటాం. ఓకే, నంబర్ ఇట్ సెల్ఫ్ అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో 360 అనేది 100% అనుకుంటే సో 10% ఎంత అవుతుందండి? ఓకే, సో 10% 360లో 10% అంటే ఎంత అండి? 36 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి 50% అండి. ఓకే, సో 360లో 50% అంటే ఎంత అండి? 180. అంటే 360లో హాఫ్ ఎంత అండి? 180 కదా. ఎస్, నెక్స్ట్ అండి చూద్దాం ఒకసారి ఇక్కడ 1% ఎంత అండి? 360లో 1% ఎంత అండి? 3.6 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 5%, సో 360లో 5% అంటే ఎంత అండి? సో 18. ఓకే, సో 5% అంటే ఎంత అండి? 360లో 18 అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 40%, సో 40% ఎంత అండి? ఎనీవన్ అండి 40% ఎంత? అండ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. సో 10% మనం తీసుకుందామని ఇక్కడ ఆల్రెడీ మనకు 10% తెలుసు 36 అని. ఇక్కడ 40% అన్నాడు కదా, అంటే మనం ఏం చేద్దామంటే 10%కి మనకు తెలుసు 36 అని ఇంటూ 4 చేసామనుకోండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి. సో 36 ఇంటూ 4 ఎంత అండి? 144 అండి. 144. ఓకే, 144. సో 50% 180 అయితే 40% ఎంత అవుతుందండి? 144 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి 55% అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేద్దాం? స్ప్లిట్ చేసేద్దామండి, అంటే ఈజీగా ఉండడానికి. సో 50% ప్లస్ 5% మనకు ఆల్రెడీ తెలుసండి. సో 360లో 50% ఏంటండి? 180 ప్లస్ అండ్ 5% ఏంటండి? 18. ఓకే, 5% ఏంటండి? 18. సో 180 ప్లస్ 18 ఎంతండి? 198. ఓకే, 55% ఏంటండి? 198. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి 32% అండి. 360లో 32% అంటే ఏం చేద్దామండి మనం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ సో 30% ప్లస్ 2% రాయొచ్చండి. ఎస్, రాయొచ్చు మనకి ఇక్కడ. సో 30% అండి, అంటే ఆల్రెడీ మనకు తెలుసు 10% అంటే ఎంత? 36 ఇంటూ 3 ప్లస్ సో 1% అంటే ఎంత అండి? 3.6 ఇంటూ 2 అండి. ఓకే, సో ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేద్దామండి. 36 ఇంటూ 3 ఎంత అండి? 108 ప్లస్ ఓకే 3.6 ఇంటూ 2 ఎంత అండి? 7.2. ఓకే, 7.2. సో టోటల్ సమ్ ఎంత అండి? 115.2. 115.2. 32% అంటే ఎంత అండి? 115.2. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇవన్నీ ఫండమెంటల్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 90% 90% అన్నాడు అనుకోండి, ఏం రాసాం?
100% మైనస్ 10% అని రాయొచ్చా అండి ఇక్కడ? ఎస్, రాయొచ్చు. ఎందుకు? 100% ఎంత? 360. 10% అంటే ఎంత? 36 ఇజ్ ఈక్వల్ టు 360 మైనస్ 36 ఎంత అండి? 324. సో ఇలా ఫాస్ట్గా మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 120%. 360లో 120% అంటే ఎంత అండి? 100% ప్లస్ 20% రాయొచ్చండి ఇక్కడ నేను. ఎస్, రాయొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు 100% ఏంటా? 360 ప్లస్ 20% అంటే ఎంత? సో 72. ఎందుకంటే 10% ఏంటంటే 36. 36 ఇంటూ 2 72. ఓకే, సో దెన్ ఇస్ ఈక్వల్ టు, సో 360 ప్లస్ 72 ఎంతండి? 432. ఓకే, సో ఇలా మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫండమెంటల్స్ అన్ని మనం ప్రాపర్గా ఉంటే చాలండి. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే పర్సంటేజ్లో మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయండి, మెయిన్ పాయింట్స్. అవేంటి అంటే కన్వర్షన్స్ అనమాట. హౌ టు కన్వర్ట్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ అండి. ఓకే, సో శాతాల్ని భిన్నాల్లోకి మార్చడం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సో భిన్నాల్ని సో శాతాల్లోకి మార్చడం అంట. అంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అండి. ఈ 2 పాయింట్స్ కానీ మీరు ప్రాపర్గా వచ్చాయంటే చాలండి, ప్రాబ్లమ్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి అక్కడ. ఓకే, సో ఈ 2 పాయింట్స్ ఫస్ట్ మీరు ప్రాపర్గా నేర్చుకోండి, అండ్ దెన్ సో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఫాస్ట్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్, సో గతంలో అడిగిన ఎస్ఐ కానిస్టేబుల్, ఓకే, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పర్సంటేజెస్లో శాతాల్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనము సో క్లియర్గా విత్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చదవండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఏమి చూడండి, if 40% of 4/5 of 3/4 of a number is 48, then what is 1% of the same number? ఒక సంఖ్య యొక్క 3/4 వంతులో 4/5 వంతులో 40% 48 అయిన ఆ సంఖ్యలో 1% విలువ ఎంత? ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో గుడ్ క్వశ్చన్ అండి. బట్ ప్రాబ్లం చూడగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు మనం ఇక్కడ. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సార్. 40% అండి. సో 40% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 2/5. 40% అంటే ఓకే భిన్నం ఎంత అండి? 2/5. 2/5 ఎలా వస్తుందో మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే 40% అంటే 40/100 అని రాస్తాం. 0 0 క్యాన్సిల్ చేస్తాం. 2 2 4 2 5 10. అంటే 40% అంటే భిన్నం ఎంత అండి? 2/5. ఓకే, నేను ఇవన్నీ ఎందుకంటే ఫ్రాక్షన్స్లో ఇవన్నీ భిన్నాల్లో ఉన్నాయి, అందుకే దీన్ని కూడా 40% కూడా నేను భిన్నాల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను. అంటే 2/5 ఇంటూ ఓకే నెక్స్ట్ రాయండి 4/5 ఇంటూ 3/4 ఓకే ఇంటూ ఓకే ఏ నంబర్. ఆ నంబర్ మనకు తెలియదండి, ఆ నంబర్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 48 అంట. ఓకే, ఒక సంఖ్య, ఆ సంఖ్య మనకు తెలియదు, ఆ సంఖ్యను మనం ఏమనుకున్నామండి? ఎక్స్ అనుకున్నాం. ఆ సంఖ్యలో 3/4 వంతు 4/5 వంతులో 40% అంటే 2/5 అండి. ఓకే, శాతం 48 అయినా ఆ సంఖ్యలో 1% విలువ ఎంత? ఇంకేముందండి, ఫాస్ట్గా మీరు క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, సో క్యాన్సిలేషన్ చూద్దామండి ఇక్కడ క్లియర్గా. సో ఈ 4 క్యాన్సిల్ చేయొచ్చండి, 4 మనం క్యాన్సిల్ చేసేయచ్చు. రైట్, ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉన్నాయా? లేవు కాబట్టి ఇవి 2 మల్టిప్లై చేయండి. 2 3 6 5 5 25. దెన్ ఈజ్ ఈక్వల్ టు 48 అండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 48. ఒకసారి చూడండి, 6 1 6 6 8 48. సో సారీ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కదండి. ఎస్, 48 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 25 అండి. ఓకే, సో 8 × 25 అండి. సో 25 4 ఎంత అండి? 100. 25 8 ఎంత అండి? 200. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి ఇప్పుడు? 200. ఓకే, సో ప్రాబ్లంలో మనం ఏమన్నాడు అక్కడ? 1% ఎంతో కనుక్కుంటే చాలు.
సో మనం ఏ నంబర్ తీసుకున్నా సరే ఆ నంబర్ని ఏమన్నామంటే మనము 100% అనుకోమని చెప్పండి. ఇక్కడ 100% 200 అయితే 1% ఎంత అవుతుందండి? 2 అయిపోతుంది మనకి ఇక్కడ. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాల్సిన అవసరం లేదండి. బట్ నేను మీకు అర్థం అవ్వాలి కాబట్టి 1 by 1 నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 0.08% ఆఫ్ 120% ఆఫ్ 50,000 ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో 50,000లో 120%లో 0.08% విలువ ఎంత? ఓకే, సో ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం అండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం. రైట్, ఓకే, ఎనీవన్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం రాస్తాను ఇక్కడ 0.08. ఓకే, 0.08% హాఫ్ అంటే మల్టిఫికేషన్. ఓకే, సో మల్టిఫికేషన్. నెక్స్ట్ అండి 120%. ఓకే, హాఫ్ అంటే మల్టిఫికేషన్. ఓకే, ఎంత అండి? 50,000 అండి. ఓకే, సో చూడండి ఒకసారి ఫాస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేద్దామండి మనం. సో ఇక్కడ చూడండి పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? 100 కదా, 100 ఎన్ని సున్నాలు ఉంటాయి? 2 సున్నాలు ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే, సో అంటే ఈ పర్సంటేజ్కి 2 సున్నాలు క్యాన్సిల్ చేయొచ్చా అండి? ఎస్, క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ పర్సంటేజ్కి 2 సున్నాలు క్యాన్సిల్ చేయొచ్చా అండి? ఎస్, క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకా రిమైనింగ్ ఏముందండి ఇక్కడ మనకి? 0.08 ఇంటూ 120 ఇంటూ 5 అండి. 120 ఇంటూ 5 అండి. చూడండి ఒకసారి. సో 12 ఎంత అండి? 60. ఓకే, ఎన్ని సున్నాలు ఇంకా రిమైనింగ్ ఇక్కడ? 1 సున్నా మాత్రమే ఉంది. అంటే ఇలా మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసినప్పుడు, ఓకే, మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేయాలండి ఇక్కడ. అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి. ఓకే, లాస్ట్ 2 డిజిట్ పాయింట్ పెట్టేద్దాం. పాయింట్ పెట్టేది ఆన్సర్ ఏమవుతుందండి? 6 అయిపోతుంది. ఓకే, సో 6 ఇంటూ 0.08 ఎంత అవుతుందండి? ఓకే, సో ఎంత అవుతుందండి? 0.48 అవుతుంది. ఓకే, సో 0.48 అవుతుంది. అంటే సో మీరు దీన్ని మనం 100తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి? 48 అవుతుంది. ఎందుకంటే పాయింట్లో రెండు అంకెలు ఉన్నాయి కదా ఇక్కడ. అంటే 100తో మల్టిప్లై చేస్తామండి. 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 48 అవుతుంది. అండ్ విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? సే సార్ నో. సో మీరు ప్రాబ్లమ్ని ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకోండి, ఈ 0.08 ఉంది కదండి, సో దాన్ని నేను ఏం చేస్తానంటే, సో 8/100 అని రాయొచ్చా? రాయొచ్చు. ఇంటూ 600 కదండి, ఎస్, క్యాన్సిల్ చేసి 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేసేయండి. సో 8 6లు 48. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఎస్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. వాట్ ఈజ్ 34% ఆఫ్ 12 కిలోమీటర్స్? 12 కిలోమీటర్లలో 34% ఎంత? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సింపుల్ క్వశ్చన్ అండి. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఎనీవన్? ఓకే, ఫస్ట్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఒక కిలోమీటర్ ఎన్ని మీటర్లు అండి? 1000 meters. 1 kilometer is equal to how many meters? 1000 meters. ఓకే, సో చూద్దామండి ప్రాబ్లంలో ఏమన్నాడు? 34%. ఓకే, 34% ఆఫ్ అంటే, సో ఆఫ్ మీన్స్ నథింగ్ బట్ మల్టిఫికేషన్, రైట్? సో ఇంటూ 12,000. సో 12,000 రాయించండి. ఎస్, ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, సారీ మనం మీటర్స్లో కన్వర్ట్ చేసాం అండ్ అగైన్ మనం సెంటీమీటర్స్ కన్వర్ట్ చేయాలండి. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు, సో 100 సెంటీమీటర్స్. ఓకే, చూద్దాం, మీకు ప్రాబ్లం ఫాస్ట్గా రాసేద్దాం. ఇక్కడ నేను 34% అంటే 34/100 ఇంటూ, సో 12 ఇంటూ, సో ఎందుకంటే ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే కిలోమీటర్ని ఫస్ట్ నేను ఏం చేస్తాను, మీటర్స్లోకి మార్చేసుకుంటున్నానండి. ఓకే, ఈ మీటర్స్ మనం ఏం మార్చాలి? సో సెంటీమీటర్లకు మార్చాలి. అందుకని సో కిలోమీటర్ని మీటర్లో మార్చాలంటే ఇంటూ 1000 రాయండి. సో మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాలంటే ఇంటూ 100 రాసేసేయండి ఇక్కడ మనకి. ఓకే, ఇంకా ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసేయండి. సో చూద్దాం ఒకసారి, చూడండి, ఈ 100కి క్యాన్సిల్ చేయొచ్చు అండి. ఎస్, క్యాన్సిల్ చేసేయచ్చు. సో రిమైనింగ్ ఏముందంటే ఇక్కడ మనకి 34 ఇంటూ 12. 34 ఇంటూ 12 ఎంత అండి? సో ఆల్రెడీ మీ అందరికి షార్ట్ కట్స్ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇక్కడ 34 ఇంటూ 12 ఎంత అండి? 408 అండి. 408. ఎన్ని సున్నాలు ఇక్కడ ఇంకా రిమైనింగ్? 3 సున్నాలు ఉన్నాయి. 1
2, 3. Okay, so which option is the right answer, Andy? Yes, option 2 is the right answer. Is it clear, guys, all of you? Yes. Next problem చూడండి ఒకసారి. If 120 is 20% of a number, then 120% of that number will be. ఒక సంఖ్య యొక్క 20% విలువ 120 అయిన ఆ సంఖ్య యొక్క 20% విలువ ఎంత? ఓకే, ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఓకే, చూడండి ఒకసారి సింపుల్గా అండి, సింగిల్ స్టెప్లో సాల్వ్ చేసి పక్కన పడేయచ్చు మనం ఈ ప్రాబ్లమ్ని. కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి. ఓకే, 20% ఎంతండి? 120 అయితే 120%, ఓకే, 120% ఆ నంబర్ ఎంతో మనం కనుక్కుంటే చాలండి ఇక్కడ మనకి. ఓకే, సో సింపుల్ అండి. చూడండి ఒకసారి, 20% 120 అయితే 120% ఆ నంబర్ ఎంత అవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఎన్ని సార్లు ఎక్కువైందండి మనకి ఇక్కడ అంటే? చూడండి ఒకసారి, 20 × 6 అండి. ఓకే, 6 times. ఓకే, 6 × 12 అంటే 120 అవుతుంది. సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే 6 times మల్టిప్లై చేద్దామండి. 12 × 72 అంటే 720. ఆ నెంబర్ ఎంత అండి? 720. ఓకే, మీ ఇష్టం అండి, ప్రాబ్లమ్ ఎలా అయినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా సాల్వ్ చేస్తారంటే 20% 120 అయితే 20% 120 అయితే 1% ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే మనకి ఎంత కావాలి? 120 కావాలి. 120 × 6, సో 12 72, 720 ఇలా అయిపోతుందండి. సో కొంతమంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, ఇలా అయినా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదండి. బట్ ఫైనల్గా మాత్రం సేమ్ ఆన్సర్ మనకి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ 20% of 45% of a number is 81. What is 40% of that number? ఒక సంఖ్య యొక్క 20%లో 45% విలువ 81 అయిన ఆ సంఖ్యలో 40% విలువ ఎంత? అంటే 40% of x is equal to how much అండి? అంటే ఈ x అనే వాల్యూని మనం కనుక్కోవాలి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చూడండి, 20% అన్నాడు కదండి, 20/100 అని రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. ఇంటూ 45% అన్నాడు కదా, 45/100 అని రాయొచ్చు. ఇంటూ ఆ నంబర్ అండి, ఆ నంబర్ మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. ఇక్కడ మనం ఎంత అవుతుందంటే 81 అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి, ఈ 0కి 0 క్యాన్సిల్ చేద్దామా? 2 1 2, 2 5 10. ఓకే, నెక్స్ట్ 5 1 5, 5 9 45. ఓకే, 9 1 9, 9 9 81. ఓకే, x is equal to 9 × 100 ఎంత అవుతుందండి? x is equal to 900 అవుతుంది. ఇప్పుడు రాసేదండి ఫాస్ట్గా. అంటే ఈ 900 మనం ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. 100% 900 అయితే 900 అయితే 40% ఎంత అవుతుందో కనుక్కుంటే చాలు. అదే కదా మనకు కావాల్సింది ఇక్కడ. ఎస్ అండి. ఓకే, సో ఫాస్ట్గా సాల్వ్ చేద్దామండి. జస్ట్ క్రాస్ సింబల్ యూజ్ చేయండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేయండి. పర్సెంటేజ్ సింబల్కి మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా అండి? సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ x అనుకుందాం ఇక్కడ మనం, రైట్? x × 100 is equal to 900 × 40 అండి. అంటే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్. ఓకే, 9 4 36. x is equal to 360. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ప్రాబ్లమ్ని ఎలా అయినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ అండి, if the number is decreased by 25%, then the result becomes 390. Find the original number. Okay, so anyone guys, what is the answer అండి? మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి ఇక్కడ మనకి. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 25%, ఓకే, అంటే ఆల్రెడీ ఆ నెంబర్ ఎంత అనుకుంటాం మనము? 100% అనుకుంటాం. ఈ 100లో 25% డిక్రీజ్ అయిందంట, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. ఇక్కడ నోట్ చేస్తానండి, 75% 390 అయితే, ఓకే, ఆ ఒరిజినల్ నెంబర్ ఎంత కనుక్కోమన్నాడు. ఒరిజినల్ నెంబర్ అంటే ఎంత? 100% కదా. ఓకే, 100% ఎంతో తెలిస్తే చాలు ఇక్కడ మనకి, రైట్?
సో ఎనీవన్ అండి, వాట్ ఈస్ ఆన్సర్ అండి? సో దీన్ని ఎక్స్ అనుకుందాం మనము. క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేయండి, పర్సంటేజ్ సింబల్కి క్యాన్సిల్ చేసేసేయండి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ అండి. సో ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం అండి ఇక్కడ మనకి. అదర్వైజ్ లేదు అంటే x ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 390 ఇంటూ 100 అండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఓకే, క్యాన్సిలేషన్ చూద్దామండి ఇక్కడ మనం. సో 5 1 5, 5 5 25. ఓకే, నెక్స్ట్ 5 20. సో 5 3 15, 5 4 20. సో 3 1 3. ఓకే, సో 13 3 39, రైట్. సో 130, రైట్. సో 130 ఇంటూ 4 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో 13 4 52. ఓకే, 520. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రాబ్లమ్ని ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా దట్ నెంబర్ ఈస్ వీ డోంట్ నో, లెట్ ఎక్స్ అనుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఆ నెంబర్ ఎంత అండి? 390 ఇంటూ ఒరిజినల్ నెంబర్ ఎంత మనకు తెలియదు, 100 అనుకుంటాం. బై ఎంత డిక్రీజ్ అయింది మనకి? 25%. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 75 ఉంది. ఓకే, సో 5 1 5 5 25. ఓకే, నెక్స్ట్ అండి 5 20, 5 4, సో 5 3 3 1 3 13 అండ్ 0. సో 130 ఇంటూ 4 520. అంటే ప్రాబ్లమ్ని ఇలా కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయి యువర్ విషయం డిఫరెంట్ లాజిక్స్ యూజ్ చేయండి, నో ప్రాబ్లం అండి. బట్ ఫైనల్గా మాత్రం మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 22 1/2% gives 98. ద నెంబర్ ఈజ్, ఒక సంఖ్యను 22.5% పెంచినచో అది 98 అవుతుంది. అయినా ఆ సంఖ్య ఎంత? ఎనీవన్ వాట్ ఇస్ ఆన్సర్? సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటి ఇక్కడ? 22 1/2% ఈజ్ 98 అండి. ఓకే, 98 98 అయితే ఆ నంబర్ ఎంత? ఓకే, ఆ నంబర్ ఎంత మనకు తెలిస్తే చాలండి. ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ అంటే ఏం చేశాడు? యాడ్ చేసాడు మీనింగ్ అండి. ఆల్రెడీ ఆ నెంబర్ ఎంత మనకు తెలియదు, 100% అనుకుంటాం. ఆ 100%కి 22 1/2% యాడ్ చేసాడని మీనింగ్ అండి అక్కడ మనకి. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు మనం ఇక్కడ చూడండి, 122.5%. ఓకే, సో 98 అయితే 100% ఎంత? ఇదే కదా ఇచ్చిన క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకే, మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి. ఐ థింక్ పెన్ను పేపర్ లేకుండా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం, రైట్. ఓకే, సో చూడండి ఒకసారి మనం క్లియర్గా ఆలోచిద్దామండి ప్రాబ్లమ్ని. ఓకేనండి, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. బట్ ఇదంతా ఏంటంటే టైం వేస్ట్ అండి ఇక్కడ మనకి. సో మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోతాం, పెన్ను పేపర్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ చూడండి 22 1/2% అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్రాక్సిమేట్లీ 20% తీసుకుందామండి ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ మనం 20% తీసుకుందామండి. ఫస్ట్ ఆప్షన్ ఎంత? 45. 45లో 20% అంటే ఎంత? 9. ఓకే, 45 + 9 ఎంత? 54. బట్ మనకి ఎంత రావాలి ఇక్కడ? 98 రావాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎంత ఇప్పుడు? రాంగ్ అనే కదా మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, సార్ నో. ఓకే, సో మనం ఏం చేస్తుంటే 22 1/2 మనం ఏం చేస్తుంటే అప్రాక్సిమేట్లీ ఫస్ట్ 20% తీసుకుందాం ఇక్కడ మనం. 20% ఓకే తీసుకుంటే 45లో 20% అంటే ఎంత అండి? 9 కదండి. ఓకే, 45 + 9 ఎంత? 54. 54 మనకు వస్తుందండి? కాదండి, మన ఎంత రావాలి? 98 రావాలి. అందుకని రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అసలు ఈ 18 గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఐ థింక్ ఇట్స్ రాంగ్ ఆన్సర్ అండి. అర్థమవుతుందా అండి? ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి 80 అండి. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 20% తీసుకుందాం ఇక్కడ మనం. 20% అంటే 80లో 20% ఏంటి ఎంత? 18 కదండి. ఓకే, 80 + 18 ఎంత? 98. మనకు ఆన్సర్ వచ్చేసిందండి 98. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, మీరు కొంచెం కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అదే టైం వేస్ట్ చేయదు ఇక్కడ మనకి ఇక్కడ, రైట్. ఓకే, సో ప్రాబ్లమ్ని ఇలా అయినా సాల్వ్ చేసుకుంటూ అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ వేలో మనం సాల్వ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఒకసారి చూడండి మనకి ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడు? 22 1/2% అని ఇచ్చాడండి ఇక్కడ మనకి. 22 1/2 మనం ఏం చేస్తామంటే 10 + 12 1/2%గా రాయొచ్చండి, రాయొచ్చు. ఓకే, సో 10 అంటే 10% అంటే ఎంతండి? 1/10 కదండి. ప్లస్
12 1/2 అంటే ఎంత 1/8 కదండి. దెన్ ఇజ్ ఈక్వల్ టు 8కి 10కి ఓకే ఎల్సిఎం ఎంత అండి కాసాగు 40 ఓకే. సో నెక్స్ట్ 4 + 5 అండి. సో 40 10లో ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు, 40 8లో ఎన్నిసార్లు పోతుంది 5 సార్లు, అందుకే 4 + 5 9 9/40 ఓకే 9/40 అండి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ 9 అనేది ఇంక్రీజింగ్ ఓకే. సో ఇది ఇంక్రీజింగ్, ఇదేంటండి ఇది ఒరిజినల్ నంబర్. సో భిన్నంలో లవంలో ఉన్నది ఏమిటంటే ఇంక్రీజింగ్, సో హారంలో ఉంది ఏంటంటే అది ఒరిజినల్ నంబర్ అని మీనింగ్ అండి ఇక్కడ ఓకే. ఒరిజినల్ నంబర్ టోటల్ ఎంత అండి 49. సో 49 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 98. 49 భాగాలు 98 అయితే ఒక భాగం ఎంత అవుతుందండి ఇప్పుడు ఓకే. 49 1s 49 2s కదండి, ఒక భాగం ఎంత అవుతుంది 2 అవుతుంది. మనకి ఎన్ని భాగాలకు కావాలి ఒరిజినల్ నెంబర్ అంటే, ఒరిజినల్ నెంబర్ ఎంత ఉంది 40 ఉంది. 40 × 2 ఎంత అండి 80 వచ్చేసిన ఆన్సర్ ఇక్కడ ఎస్. అంటే మీరు ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ వితౌట్ పెన్తో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఈజ్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎ నెంబర్ విచ్ when increased by 30% becomes 520, the number is. ఒక సంఖ్యను 30% పెంచినచో అది 520 అవుతుంది. ఆ సంఖ్య ఎంత ఓకే. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఉంది మనకి ఇక్కడ, మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం ఓకే. సో చూడండి ఒకసారి 30% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి 3/10 ఓకే. సో ఇంక్రీజ్ అయినాడు కాబట్టి ప్లస్ యాడ్ చేసాం ఇక్కడ మనం రైట్. టోటల్ ఎన్ని భాగాలు ఇక్కడ 13 భాగాలు. 13 భాగాలు 520 అయితే 10 భాగాలు ఎంతో మనం చెప్తే చాలా, అదే కదండి 10 parts is how much ఓకే. ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని టైమ్స్ అయిందండి ఇక్కడ మనకి 13 నాళ్ళ 52 అంటే 40 టైమ్సే కదండి. అదేవిధంగా ఇక్కడ మనం దీన్ని కూడా మనం 40 టైమ్స్ ఇంక్రీజ్ చేసామనుకోండి, సో అప్పుడు ఎంత అవుతుంది 400 అవుతుంది. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. లేదనుకోండి ఆప్షన్ వెరిఫికేషన్ కూడా మనం వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎలా వెళ్ళిపోవచ్చు? సో 400లో అంటే దీన్ని తీసుకుందాం ఇక్కడ మనం, అంటే 520కి సాటిస్ఫై చేద్దాం ఇక్కడ. 400లో 30% అంటే ఎంత అండి 120. 400 + 120 ఎంత అండి 520 వచ్చేసింది మనకు ఆన్సర్. ఎస్, దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఓకే. మీరు కనుక కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి ఇక్కడ. ఎ నెంబర్ విచ్ when increased by 41.66% becomes 3893. The number is. ఒక సంఖ్యను 41.66% పెంచినచో అది 3893 అవుతుంది. అయినా ఆ సంఖ్య ఎంత? అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత మనం కనుక్కుంటే చాలండి ఇక్కడ మనకి ఇక్కడ. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి 41.66% ఇచ్చాడండి. అంటే ఇది చూడగానే కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంటుంది మన వాళ్ళకి. సో డిఫికల్టీ కాదు, ఏం లేదండి, మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేద్దామండి. అంటే నేను రాస్తానంటే 41.66ని 25% + 16.66%గా రాయొచ్చండి, రాయొచ్చు రైట్. 25% అంటే ఎంత భిన్నము 1/4. 16.66% అంటే ఎంతండి 1/6 అండి. అంటే ఎల్సిఎం ఎంత అవుతుందండి 12 అవుతుంది. 4కి 6కి కాసాగి ఎంత అవుతుంది 12 అవుతుంది. 12 4 సార్లు ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు. 6లో ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు. అంటే 5/12. 5/12. 5 అనేది ఇంక్రీజింగ్, 12 అనేది ఒరిజినల్ నంబర్ ఓకే. సో ఒరిజినల్ నంబర్. సో మన ప్రాబ్లం ఏం కనుక్కోవాలి ఇక్కడ మనము ఒరిజినల్ నెంబర్ కనుక్కోవాలి ఇక్కడ మనకి రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేద్దామండి. టోటల్ ఎన్ని భాగాలు ఉందండి 17. 12 + 5 17 భాగాలు 3893 అయితే 12 భాగాలు ఎంతో మనం చెప్తే చాలండి ఇక్కడ మనం రైట్. చూద్దామండి ఇక్కడ 17 ఒకటిలో 17 ఓకే. సో 17 2 అండ్ అగైన్ 17 2 అండ్ 9 అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 229 అయింది ఓకే. మనకి ఎంత కనుక్కోవాలి 12 భాగాలు కనుక్కోవాలి. 12 × 229 అండి. సో ఎంత అవుతుందండి ఇక్కడ? సో చూడండి ఒకసారి
అంటే మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని లేదండి. ఇక్కడ మనం ఈ లాస్ట్ 2 యూనిట్ డిజిట్స్ ఉంటాయి కదా, ఈ యూనిట్ ఒకళ్ళ స్థానంలో ఉన్న నంబర్ని మల్టిప్లై చేస్తే చాలా అంతే. ఓకే, చూడండి ఒకసారి 2 9 ఎంత అండి 18. అంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉండాలి 8 ఉండాలి. ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోండి, ఒక ఆప్షన్లో మాత్రమే ఉంది కాబట్టి దాని ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇంకొక నెంబర్ కూడా 8 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. లేదంటే డిజిటల్ సమ్ ప్రాసెస్ అని ఉంటుందండి, ఆ డిజిటల్ సమ్ ప్రాసెస్ కూడా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్, లేదు ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిన ప్రాబ్లం ఏం లేదండి, ఎలా అయినా సాల్వ్ చేసుకుంటూ మనము వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. వెన్ ఏ నంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 216 ఇట్ బికమ్స్ 140% ఆఫ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద నంబర్? ఒక సంఖ్యకు 216 కలపగా వచ్చే సంఖ్య మొదటి సంఖ్యలో 140% ఉంటుంది. అయినా మొదటి సంఖ్య ఎంత? అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత మనం చెప్తే చాలండి ఇక్కడ మనకి. ఓకే, సో ఒరిజినల్ నెంబర్ మనకు తెలుసా అండి? తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాం 100% అనుకుందాం. ఈ 100%కి ఓకే ఎంత యాడ్ చేసినట్టు ఓకే 40% యాడ్ చేస్తే 140% అయిందంటండి. ఓకే, 140% అయిందంట. అంటే ఒరిజినల్ నెంబర్ 100 అనుకున్నాం మనము, సో 140% ఇట్ సెల్ఫ్ అన్నాడు ఇక్కడ. అంటే ఎంత ఇంక్రీజ్ చేసినట్టు ఇక్కడ 40% ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ నెంబర్ ఎంత అయిందండి 216 అయింది. అంటే 40% ఈజ్ 216. అయితే 100% ఎంత? 40% 216 అయితే 100% ఎంత? సో పర్సెంటేజ్ సింబల్స్కి మనం క్యాన్సిల్ చేసేద్దాం. అదేవిధంగా 0కి కూడా క్యాన్సిల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అండి 2 ఓకే, లేదా డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేద్దాం. సరే 4 తోటి మనం ఇక్కడ ఓకే 4 5 20 4 4 16. రైట్, సో దెన్ x ఈజ్ ఈక్వల్ టు 540 540. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈజీ క్లియర్ అండి. సో ఈ 10 క్వశ్చన్స్లో మీకు కానీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.